హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమ్మవార్ల కన్యాదానం మరియు స్వామివారి అమ్మవార్ల జీలకర్ర బెల్లం తంతు కార్యక్రమం జరుగుతున్నది. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. బ్రహ్మలోక జిగేషియ అని అంటే మనము నవమాసములు మోసి 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఇక అమ్మవారిని మన పుట్టినటువంటి మన కూతుర్లను ఒక వరుణికి చూసి వరుణికి తల్లిదండ్రులకు అప్పచెప్తామన్నమాట. దాన్ని కన్యాదానం అంటారు. 100 యజ్ఞములు చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం లభిస్తుందంట. కన్యాదానం చేస్తే దానం చేస్తే తిరిగి వచ్చేది కాదు, ఓకే కదా. మనం ఏదైనా దానం చేసిన ఒక వస్తువు దానం మళ్ళీ తిరిగి అడగలేము అన్నమాట. అలాగే కన్యాదానం అంటాం. ఈ కన్యాదానంలో కూడా చూడండి, మనం పుట్టించుకొని కని పెంచి మనం చేతుల్లో అప్పచెప్పాలి. ఆ అప్పచెప్పాలంటే తిరిగి వచ్చేది కాదు అబ్బాయి మన ఇంటికి. మన ఇంటి పేరు గోత్రం బాధ్యతలన్నీ కూడా అమ్మాయివి అబ్బాయి వారికి చెందుతాయి. కాబట్టి అటువంటి కన్యాదానాన్ని స్వామివారికి అప్పచెప్తున్నారు కళ్యాణదాతలుగా. ఆ గ్లాస్ నీళ్లు తీసుకునైనా స్వామివారి పాదాలు కడగండి. నమోస్తంతాయ సహస్రమూర్తే కన్యాదాన మహోత్సవకాలే ఆలక్షాణ ముహూర్త శుభముహూర్తమస్తు. ఓం నమోస్తంతాయ సహస్రమూర్తే సహస్రమాలాక్షి శిరోర్వాహవే సహస్ర పూజయామి. లక్ష్మీ నరసింహస్వామి గోవింద. చెప్పిన కన్యా బాబు రవికుమార్, నేను చెప్పేది బాబునైనా కన్యా కనక సంపన్న కనక ఆభరణ నైరుత దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషియ. అంటే అమ్మవాళ్ళను ఊరికి పంపించడం లేదయ్యా, మా అమ్మవాళ్ళను నీకు స్వామివారు కన్యతో పాటు సంపదతో పాటు సకల ఆభరణాలు ఎట్టుందో అమ్మవారు శ్రీదేవి భూదేవి అమ్మవారు కన్య అవలోకనం విధవని. మా అమ్మాయిని ఒకసారి చూడండి అయ్యా. అవలోకనం అంటే ఒకసారి కింద నుంచి పైకి అమ్మాయిని చూడాలంట. చూసిన తర్వాత నచ్చితే నువ్వు ఓకే అంటేనే మా అమ్మాయిని చేసుకోవాలా అని చెప్పడం అన్నమాట. వాచాదత్త మయా కన్యా పుత్రార్థం స్వీకృతం త్వయా కన్యా అవలోకనం విధో నిశ్చితత్వం సుఖీ భవాని. కాబట్టి ఒకసారి తీరిక చూసుకోండియా. మా అమ్మాయిని ఇక్కడ అమ్మవార్లను అనాలా, మీ అమ్మాయి కాదు మీ అమ్మవార్లను అనాలా. అమ్మవారిని అప్పగిస్తున్నాము, స్వామివారు స్వీకరించండి ఇప్పుడు అన్నమాట. ఎవరు సువర్ణమ్మ వాచాదత్త త్వయా కన్యా పుత్రార్థం స్వీకృతం మయా అవలోకనం విధో. మీ అమ్మవారే కాదయ్యా, మా స్వామి చూడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మా స్వామి వారు కూడా బ్రహ్మాండం ఉన్నాడు. వర అవలోకనం చూసుకోండి ఒకసారి. మా వారిని దివ్య సుందర సౌందర్యాన్ని ఒకసారి రూపాన్ని చూసి మీరు కూడా మా స్వామిని మీరు ఓకే అంటేనే అప్పచెప్పండి, లేకపోతే మాకే అవసరం లేదని చెప్తుంది. ఏమా ఇద్దరు ఓకేనా? ఓకే కదా. మీ స్వామి బాగున్నాడు కదా, మీ అమ్మవారు బాగున్నారా? ఇద్దరు ఒకరికొకరు ఓకే. కాబట్టి స్వామి దగ్గర పాదాల దగ్గర కన్యాదాన ప్లాన్ ఉంచండి అమ్మా. కన్యాదాన చేసుకోండి. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణ నైరుత దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషియ. కన్యాదాన ముహూర్త సుముహూర్తమస్తు. సుముహూర్తకాలే సూర్యాధీనాం యువానాం గ్రహాణాం అత్యంత ఫలసిద్ధిరస్తు. జలకర బిలబడి కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఓం స్వస్తిస్య సీతా సహస్రాణాం సుఖ సౌనక సనంద కుమార జాతజాపిలి ముఖండ మార్కండేయ దక్షిణ ధ్రువార్ధ నారాయణారి జంబు జంబి జంబు జంబిగిర నిమ్మ కదంబ స్వార్థ నారకేత ప్రసామేక్ష లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. సంస్థానం కరుణానిదే కరుణయా మార్తాండవం సేయే కౌసల్యాని జగత్పదం భవభృదే జన్మన్య సాధారణే जाते श्री रघुनाथ
మీరు అమ్మవారిని చూపించి స్వామివారిని పెట్టండి. మీరు ఇద్దరు అమ్మవార్లను చూపించి ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే భర్త కాబట్టి ఇద్దరు అమ్మవార్లు చేతులు చూపించి శిరస్సు మీద మీరు వచ్చాడమ్మా. చూడగా స్వామివారిని చూపించి ఒక అమ్మవారికి ఒకసారి ఇంకోసారి ఓకేనా? శ్రీమంతుడు సుప్రతిష్ఠితమస్తు. పద్మహస్తే పద్మాలయే పద్మధనాయతాక్షి విశ్వప్రియ విష్ణుమనోనుకూలే తత్పాదపద్మం లక్ష్మీ దివ్యే గజేంద్రే మణిగణగచితే స్నాపితాహేమ కుంభైః నిత్యం సావత్మహస్తా మమ వస్తు గృహే సర్వమాంగళ్యయుక్తా చంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యవరాం కుశలోపాశవేతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలాత్కోటినిర్వాణేత్రాం భజేహమంభాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. ముహూర్తంగా జలగరాభిలైనటువంటి కార్యక్రమాన్ని గుట్టూరుల అమ్మవార్లకు ఆ స్వామివార్లకు శిరస్సుల మీద ధరింపజేసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కళ్యాణదాతలుగా మన రవికుమార్ సువర్ణ దంపతులు ఆ జలగరాభిల్లాన్ని తీసుకుని శిరస్సుల మీద ఉంచారన్నమాట. ఎందుకంటే సుముహూర్తం ఎందుకయ్యా జలగరాభిల్లం నిర్ణయించారంటే జీలకర్ర వేడిగా ఉంటుంది, బెల్లం చలువ అన్నమాట. కాబట్టి ఆ జీలకర్ర బెల్లం అనేటువంటి మిశ్రమాన్ని అంటే వేడి చలువ రెండు మిశ్రమాన్ని తయారు చేసి ఒకరి శిరస్సుల మీద ఒకరు ఆ యొక్క లలాటముల మీద ఎప్పుడైతే జీలకర్ర బెల్లాన్ని ఉంచుకుంటారో చూపులు కలిసిన శుభవేళ అని ఒకరు చూపులు చూసుకుంటూ ఎప్పుడు వివాహం అంటేనే చూపులు కలిసిన శుభవేళ అని ఇప్పుడు ఉద్యోగంలో ఒకరు చూపులు చూసుకుంటూ ఆ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఇక్కడ శిరస్సు మీద తెలియని చిన్న రంధ్రం ఉంటుంది అనమాట. చిన్న రంధ్రం ఉంటుంది. ఆ ఇప్పుడు వేడి చదువు ఎప్పుడైతే శిరస్సు మీద వస్తామో వైబ్రేషన్ వస్తుంది మనిషికి. చుంపొంది రాగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. అప్పుడే సుముహూర్తం అన్నమాట. ఒక శిరస్సు మీద ఎప్పుడైతే చూసుకుంటూ చేసుకుంటారో అదే సుముహూర్తం అన్నమాట వివాహానికి. మాంగళ్యం తర్వాతనే. కాబట్టి అటువంటి సుముహూర్త జీవరాభిల కార్యక్రమాన్ని మనం ఘనంగా ఆ స్వామివారికి అమ్మవార్లకు నిర్వహింపజేసుకున్నాము.